హలో ఫ్రెండ్స్, రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త. పత్రికా ప్రకటన ద్వారా జనవరి నెల పెన్షన్లు విడుదల అయ్యాయని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. కొంతమంది కొన్ని జిల్లాలకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులను జమ చేయడం అయితే జరిగిందని చెప్పి సమాచారము. అయితే మీకు అమౌంట్ అనేది పడిందా లేదా, ఈ జనవరి నెలకు సంబంధించి, లేదా పెన్షన్ అనేది మీ చేతికి ఇచ్చారా లేదా అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నలుగురికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి, చేత పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఏ జిల్లాలో పత్రికా ప్రకటన అయితే విడుదలైంది అనేది మనం తెలుసుకుందాము. ఎప్పటి వరకు ఈ యొక్క పెన్షన్లు అనేటివి ఇస్తారనేది కూడా తెలుసుకుందాం. జనవరి నెల పెన్షన్లు అనేటివి విడుదల అయ్యాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దామండి. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఇందు మూలంగా చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమనగా, వివిధ రకముల చేయుత పింఛన్లు అంటే వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పెన్షన్లు అనేటివి 27/2/2026 వరకు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ వారు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పెన్షన్ పొందవలసిందిగా కోరడమైందని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ నల్గొండ జిల్లాలో వచ్చేసి పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తున్నారండి. సో బట్వాడా చేయబడినటువంటి పోస్టల్ శాఖ నుంచి అయితే సమాచారం అనమాట. సో 27వ తేదీ వరకు అయితే ఇస్తారనమాట. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క కంటిని లేదా మీ యొక్క ఫేస్ రికగ్నిషన్ అనేది చేసి, సో మీకు ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే పెన్షన్ లబ్ధిదారులు గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పారు చూడండి. పింఛన్ లబ్ధిదారులు ప్రభుత్వము వారు ప్రవేశపెట్టినటువంటి ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారానే పెన్షన్ పొందవలసి అయితే ఉంటుంది. మనం ఏదైతే ఇప్పుడు మనం ఐరిస్ అనే సాఫ్ట్వేర్ అయితే ఉంటుందో, సో దాని ద్వారా మీ యొక్క ఫేస్ క్యాప్చర్ చేసి మీకు పెన్షన్ అనేది ఇస్తారు. పెన్షన్ మొత్తమును నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుంచి పొందాలి. మధ్య దళారీలను నమ్మవద్దు అని చెప్పి చెప్తుంది. ఇక్కడ మీరు ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటేనే మీకు పెన్షన్ అమౌంట్ వస్తుంది, సైన్ పెడితే కాదు. సో ఫేస్ రికగ్నిషన్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ పోస్టల్ శాఖ దగ్గరికి అయితే వెళ్ళి పెన్షన్ అమౌంట్ అయితే తీసుకోవాలి. పింఛను పొందుటకు ఎటువంటి సొమ్మును చెల్లించాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెప్తుంది. ఓకేనా. పెన్షన్ మొత్తమును అంటే 16 రూపాయలతో సహా మీరు అడిగి తీసుకోవాలి అని చెప్పి చెప్తుంది అనమాట. మీరు చేంజ్ తీసుకొని వెళ్ళండి, ఒక 4 రూపీస్ 20 రూపీస్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. సో 2016, అదేవిధంగా 4016 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి అయితే అందిస్తుంది అనమాట పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి. అయితే ఈ యొక్క పెన్షన్ పెంపుదలకు సంబంధించి చాలామంది కూడా అడుగుతున్నారండి. సో ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే త్వరలో అందిస్తామని చెప్తున్నారే కానీ ఎలాంటి సమాచారం అయితే ఇవ్వడం లేదనమాట. సో దీని మీద మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలకు కూడా పెన్షన్ అమౌంట్ అనేది పడిందని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే నేను చూశాను. సో మీకు కూడా అమౌంట్ అనేది బ్యాంకుకి పడిందా లేకపోతే చేతికి ఇచ్చారా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మనకి మనమే హెల్ప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియకపోవచ్చు కాబట్టి, సో మీరు కొంచెం సపోర్ట్ చేసి కామెంట్ సెక్షన్లో మా జిల్లాలో పడిందని మెన్షన్ చేసినట్లయితే, ఎవరైనా సరే మా జిల్లాలో పడలేదు అని చెప్పి కామెంట్ చేసేదానికి వచ్చినప్పుడు చూసుకుంటారనమాట అక్కడ కామెంట్స్ని. ఓకేనా. సో ఇలా హెల్ప్ చేసుకుందాం. మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి పబ్లిష్ చేస్తాను. అలానే మనకు అకాల వర్షాలు అనేవి ఉన్నాయని చెప్పి సమాచారం అయితే ఉంది. నైట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వర్షాలకు సంబంధించి. దాని గురించి కూడా మీకు వివరంగా అయితే విత్ ప్రూఫ్స్తో సహా అయితే మాట్లాడతానండి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కొరకు. సో ఈ వీడియోని లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే 27వ తేదీ వరకు మీకు బట్వాడ చేయబడినటువంటి పోస్టల్ శాఖ నుంచి అయితే ఈ యొక్క పోస్టల్ ఆఫీస్లో అయితే మీకు ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తున్నారు. వెంటనే వెళ్ళి తీసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అందరికీ కూడా హ్యాపీ సండే.